ఇది మన నార్మల్ బ్లౌజ్ ఏదైతే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుందో ఆ బ్లౌజ్ తీసుకోవాలి మనం ఎప్పటికైనా కొలతలు తీసుకోవాలనుకుంటే. ఇది ఫ్రంట్ భాగం, ఇది షేప్ పట్టి, ఇటువైపు ఇటువైపు 2 షేప్ పట్టీస్ ఉంటాయి. ఇవి హ్యాండ్స్, దిస్ ఈజ్ షోల్డర్, ఇది బ్యాక్ పోర్షన్, దీన్ని చంక భాగము అంటారు. మనం కుట్టుకునేటప్పుడు ఎప్పటికైనా ఈ రెండు ఇక్కడ సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి చంక భాగము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులను దీంతో పెట్టి చూసుకుందాం. ఇది బ్యాక్ పోర్షన్. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ 2 కంటే ఎక్కువ తీసుకోకూడదు, 3 మాత్రం ఉండాలి. ఈ విడ్త్, షోల్డర్ విడ్త్ 3 లేదా 3.5. ఇక్కడ చంక 6 లేదా 5.5. ఈ విధంగా కింద బెల్ట్, ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పీస్ మనకు బయటికి రాకుండా ఉండడం కోసం హెమ్మింగ్ కొరకు చూపిస్తాను. ఈ విధంగా ఈ పట్టి చూసారా, ఈ విధంగా దీన్ని కుట్టుకోవాలి. ఈ పీస్ ఇక్కడ అంచులు బయటికి కనిపి రాకుండా మనకి ఈ క్లాత్తో కుట్టుకొని ఇలా లోపలికి వచ్చే విధంగా కుట్టుకోవాలి. దీన్ని బ్యాక్ బెల్ట్ అంటారు. బ్యాక్ పోర్షన్, దీనికి సంబంధించి బ్యాక్ బెల్ట్. ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్, దీన్ని క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ మీద క్రాస్గా తీసుకున్నాము. సో మనము వేసుకున్నప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్. ఇక్కడ మీకు ఇక్కడ షేప్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రయాంగిల్లో మనము కుట్టుకునేటప్పుడు దానికంటే ముందే మనము మార్కింగ్ కూడా వేసుకోవచ్చు. మనం సేమ్ యాస్టీస్గా మనకుండే బ్లౌజ్ మాదిరిగానే రావాలనుకుంటే కుట్టుకునేటప్పుడు ఈ విధంగా ఈ చెస్ట్ పాయింట్ని పట్టుకొని ఒక్సుల భాగం నుంచి ఇక్కడ మన యొక్క పాయింట్ దగ్గర, చెస్ట్ పాయింట్ అంటారు, ఇలా పట్టుకొని ఇక్కడ కొద్దిగా ఒక్సుల కాజా కుట్టేటప్పుడు క్లాత్ పోతుంది, ఇక్కడ మార్కింగ్ వేసుకోవచ్చు. క్యాజువల్గా ఇది 3 పెట్టుకొని టేప్తో 3 అయినా పెట్టుకోవచ్చు, లేదా మన బ్లౌజ్ ఎంత ఉందో కరెక్ట్గా ఇలాగే కావాలనుకుంటే ఇలా పెట్టుకొని చూసుకొని కూడా కుట్టేటప్పుడు పెట్టుకోవచ్చు. దీనికి ఈ విధంగా ఇలా మడత పెట్టి కుట్టుకోవడం వల్ల మనకి చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ భాగం కాజాల దగ్గర నుంచి సెకండ్ పాయింట్,
ఇది ఇలా మర్చినప్పుడు సగానికి ఎట్లా అయితే వస్తుందో దాన్ని పట్టుకొని కూడా కుట్టేసుకోవచ్చు. ఇంకా చంక పాయింట్ ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని హ్యాండ్స్ దగ్గర మనకి ఇక్కడ కుట్టిన బ్లౌజ్ ఎక్కడైతే మార్కింగ్ ఉందో కుట్టి ఉందో అక్కడ మార్కింగ్ వేసుకొని కూడా ఈ పాయింట్ మనము కుట్టుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మర్చినప్పుడు కొద్దిగా క్లాత్ పోతుంది కదా, అందుకోసం ఇట్లా కరెక్ట్ దీనికి ఆపోజిట్గా ఇలా రావాలి. ఓకే, ఇలా కుట్టినప్పుడు మనకి ఇలా చెస్ట్ పాయింట్ అనేది ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ పోర్షన్. ఇందులో 2 పీసెస్ ఉన్నాయి, ఇటువైపు ఒక భాగం ఇటువైపు ఒక భాగం. ఇటువైపు ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా ఇటువైపు కూడా వేసుకొని క్లాత్ కుట్టుకోవాలి. తర్వాత షేప్ పట్టి. షేప్ పట్టి ఇంతకుముందే కట్ చేసుకున్నాం కదా, కొలతలు పెట్టేసి ఇంకా అవసరం లేదు, సేమ్ యాస్టీస్గా కుట్టేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ కూడా మనం బ్లౌజ్కి ఎలా ఎంత అయితే ఉన్నాయో సేమ్ మెజర్మెంట్ పెట్టేసి కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకున్న భాగాన్ని ముందుకు మాత్రమే రావాలి, ఇది ఫ్రంట్కు ఉండాలి. సో బ్యాక్ పోర్షన్, ఫ్రంట్ పోర్షన్, షేప్ పట్టి అండ్ హ్యాండ్స్, నెక్ పీసెస్ ఇవి ఒకటికొకటి జాయిన్ చేసుకొని నెక్ పీస్లో ఈ విధంగా ఉక్సుల పట్టి, కాజాల పట్టి. ఓకే, ఈ వీడియోని మీరు నిశ్చితంగా 1కి 10 సార్లు గమనించి మీ బ్లౌజ్ని ఎలాగైతే తీసుకొని చూసుకొని ఫస్ట్ తర్వాత కట్ చేసుకుంటారో మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ తప్పుపోయినా తర్వాత అర్థమైతే క్లారిటీగా వచ్చేస్తుంది.